కరువు పీడిత ప్రాంతాలకు వరప్రసాదం సమగ్ర నీటి పరివాహక ప్రాంత అభివృద్ధి పథకం. నీటి పరివాహక ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు గ్రామ పరిసరాలలో ఉన్న సహజ వనరులపై అవగాహన పెంపొందించుకొని వాటిని సంరక్షించుకోవటం, భూసారాన్ని పెంచటం, నీటిని సద్వినియోగపరుచుకోవటం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకోవటం వంటి పనులు చేపట్టాలంటే వారికి అనేక సాంకేతిక విషయాలను తెలియపరచాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలన్నింటినీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. వాటర్ షెడ్ కార్యక్రమాల అమలులో గ్రామ ప్రవేశ కార్యక్రమం చాలా కీలకమైన ప్రక్రియ. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీకి మరియు ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మన రాష్ట్రంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పలు రకాలైన గ్రామ ప్రవేశ కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటిలో ప్రధానంగా పశు వైద్య శిబిరాల నిర్వహణ, త్రాగునీటి రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ల నిర్మాణం, పెరటి తోటల పెంపకం, పశువుల నీళ్ల తొట్టెలు నిర్మించడం వంటి పనులు చేపడుతున్నారు. ఈ ప్రారంభ దశలో మేము ఎంట్రీ పాయింట్ యాక్టివిటీస్ అని చేస్తున్నాము. అంటే గ్రామంలో స్థానికంగా ఉన్న అవసరాలను గుర్తించి, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఈ పశు సంపదకు చాలా ప్రసిద్ధి కాబట్టి పశుకు సంబంధించిన వైద్య శిబిరాలు, వైద్య చికిత్సా శిబిరాలు మన అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ తో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. చిత్తూరు జిల్లాలో ధన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ విజ్ఞాన కేంద్రాలు, విలేజ్ నాలెడ్జ్ సెంటర్లు గ్రామస్తుల మన్ననలను చూరగొంటున్నాయి. అటు విద్యార్థులకు, ఇటు రైతులకు, సామాన్య ప్రజలకు అందరికీ ఉపయోగపడుతూ కంప్యూటర్ వినియోగంలో గ్రామ పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలను చెరిపివేస్తున్నాయి. విలేజ్ నాలెడ్జ్ సెంటర్ పెట్టడానికి కూడా ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బయట అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి అందరూ హై లెవెల్లో ఆలోచిస్తున్నారు. సో అదేదో రూరల్ పీపుల్లో నాలెడ్జ్ లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి చిన్న అపోహ ఎక్కడో ఉంది. కాబట్టి ఈ విలేజ్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా మేము రూరల్ ఏరియాస్లో కూడా ఎవరైతే సిటీస్లో కానీ ఎక్కడైనా కానీ యాక్సెస్ చేసుకోగలరో ప్రతి ఇన్ఫర్మేషన్ని మేము ఈ విలేజ్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా మేము యాక్సెస్ చేసుకొని మేము కూడా రూరల్ ఏరియాస్ కూడా మేము ప్రతి దాంట్లోనూ డెవలప్డ్గానే ఉన్నాము అని చెప్పుకోవడానికి అని చెప్పేసి ఈ విలేజ్ నాలెడ్జ్ సెంటర్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మా ఊర్లో వాటర్ షెడ్ ద్వారా కంప్యూటర్స్ నేర్పడను. ఆ కంప్యూటర్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో MS వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్, గేమ్స్, ర్యాపిడ్ టైపింగ్, పెయింటింగ్ అన్నీ నేర్పిస్తున్నారు. సెంటర్ చాలా బాగుంది. నా పేరు నటరాజు, బోడేవారిపల్లి మైక్రో వాటర్ షెడ్ కమిటీ మెంబర్ని అండి. మాది బోడేవారిపల్లి. నేను మా విలేజ్ నుంచి విలేజ్ నాలెడ్జ్ సెంటర్ పెట్టి చాలా బాగా అందరికీ రైతులు కానీ మంచి ఆధునిక టెక్నాలజీ విధంగా పొలాల్లో పని చేసుకోవడానికి కానీ, టెక్నికల్గా చిల్డ్రన్స్ ఇది కంప్యూటర్ సెంటర్ నేర్చుకోవడానికి కానీ అన్ని విధాలుగా కానీ విలేజ్లో కానీ అన్ని విధాలుగా బాగా హెల్ప్ అవుతుంది. ఇటువంటి గ్రామ ప్రవేశ కార్యక్రమాల వల్ల వాటర్ షెడ్ కార్యక్రమాల అమలు సజావుగా జరగటమే కాక ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న ఫలితాలు సాధించటం సులభమవుతుంది.